హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. మన గార్డెన్లో చిన్న హార్వెస్ట్ ఉంది. అసలు ఏంటో చూసేద్దాం రండి. ఇది మా మెయిన్ గేట్ పక్కనే అనమాట. ఇక్కడ తీగ మల్లె చెట్టు వేసాను. ఇంకా ఆర్చ్ లాగా అట్లా పెట్టించుకొని ఆ ఆర్చ్ మీద ఈ తీగ మల్లె అల్లిద్దాము అన్నట్లు. కానీ అదేమో క్రిస్మస్ ట్రీ పైన ప్రస్తుతానికి అల్లుకొని అట్లా ఉండింది అనమాట. ప్రతి సీజన్ లో మా ఇంట్లో మాత్రం మల్లెపూలు చాలా బాగా పూస్తాయి. ఇలాగా పూలు అయిపోయిన తర్వాత ఆకులు తీసేసి మొక్క మొదట్లో కొంచెం కానీ ఎరువు వేసారంటే, కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కానీ ఎరువు కానీ వేసారంటే మళ్ళీ కొత్త చిగుర్లు వాటికి ఎక్కువ పూలు వస్తాయి అన్నమాట. ఇలాగా మే జూన్ నెలల వరకు ఆకులు తీసేస్తా ఉంటే మళ్ళీ కొత్త చిగుర్లు కొత్త పూలు వస్తూనే ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూసారా గోరంటాకు చెట్టు అసలు దారి మొత్తం క్లోజ్ అయిపోయింది. గాలికి ఇలా ముందుకు పడిపోయింది అనమాట. తిరగడానికి కూడా గుచ్చుకుంటున్నాయి కొమ్మలు. ట్రిమ్ చేస్తే బాగుంటది కదా అని మొత్తం కొమ్మలే ట్రిమ్ చేస్తున్నాను. ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మొత్తం కొమ్మలు కొట్టేస్తానని. ఆ రోజు కుదరలేదు. ఇప్పుడు ట్రిమ్ చేస్తున్నాను. ఇలాగా ట్రిమ్ చేసిన గోరెంటాకు మొత్తం నేను చేతులు పెట్టుకోవడానికి మాత్రమే కాదు, ఇంకా హెయిర్కి కానీ ఇట్లా వాడతాను అనమాట. సో నేను స్టోర్ చేయడానికి ఇంత మొత్తం ఒకటేసారి మిక్సీ వేసి అది స్టోర్ చేయలేం కాబట్టి ఆకు మొత్తాన్ని ఎండబెడతాను. ఫస్ట్ ఆకుని ఎండబెట్టి ఆ తర్వాత మిక్సీ వేసి ఆ పొడిని స్టోర్ చేసుకుంటాను అనమాట. నేను ఇప్పుడు ఇక్కడ కట్ చేసిన కొమ్మలు ఒక క్లాత్ మీద వేస్తున్నాను. అది చూశాడు మా వాడు. ఇంకా మమ్మీ నాకు ఇవ్వు నేను వేస్తాను అని చెప్పేసి నాకు హెల్ప్ చేస్తున్నాడు అనమాట. వాడు ఈ ఒక్క గార్డెన్ పనుల్లోనే కాదు ప్రతి పనిలోనూ నాకు హెల్ప్ చేయడానికి వస్తాడు. అది డబుల్ పని అయ్యిద్ది అనుకోండి, ఇంకా అది వేరే విషయం. కానీ హెల్ప్ చేయడానికి రావడం అనేది చాలా మంచి విషయం కదా. నేను దాన్ని ఎప్పుడు రిస్ట్రిక్ట్ చేయను. అంటే పాడు చేస్తున్నాడు కదా అని చెప్పేసి వాడిని ఎంకరేజ్ చేస్తాను. ఇప్పుడు గోరెంటాకు కట్ చేస్తుంటే వాడు చూశాడు కదా ఎలా కట్ చేస్తున్నాను ఏంటి అనేది. తర్వాత వాడు కూడా హార్వెస్ట్ చేస్తాడు. డోంట్ మిస్ ఇట్. వీడియోని పూర్తిగా చూడండి. సో వాడు హార్వెస్ట్ చేసేది కూడా చూడొచ్చు. చూసారా చాలా గోరెంటాకు వచ్చింది. ఇంకా అదంతా గుడ్డలో కట్టేసి అలా పెట్టేస్తాను. ఎండిపోయిన తర్వాత ఆ కొమ్మలు కొట్టామంటే ఆకంతా రాలిపోద్ది. ఇంకా అది మిక్సీ వేసి పెట్టేసుకుంటాను. ఇక్కడ చూసారా సపోటాలు మళ్ళీ హార్వెస్ట్కి వచ్చాయి. మొత్తం మీద ఒక 1/2 డజన్ వచ్చి ఉంటాయి. ఈ సపోటాలు టేస్ట్ అయితే చాలా తియ్యగా ఉన్నాయి అన్నమాట. నేను ఈ చెట్టు మొదట్లో ఎన్పికే వేసాను. ఆ ఎన్పికే వేసిన తర్వాత కాయలు ఎంత పెద్దగా చాలా ఎక్కువ కాయలు వచ్చాయి. మీరు చూసారంటే చెట్టు నిండా అసలు పూత కానీ పిందె కానీ చాలా బాగుంది. మా గార్డెన్లో ఉన్న మొక్కలన్నిటిలో ఈ మొక్కకే చాలా తక్కువ కిచెన్ వేస్ట్ కంపోస్ట్ వేసాను. ఎన్పికే వేసేటప్పుడు మాత్రం ఫస్ట్ ఈ చెట్టుకే వేసాను. చూసారా అసలు ఫ్రూట్స్ ఎంత బాగా వచ్చాయో. కానీ నేను ఎప్పుడు మందు కొట్టడం కానీ పురుగు మందు అట్లాంటివి ఏం చేయలేదు. నేను ఆర్గానిక్ వే ఫాలో అవుతూనే ఇంత హార్వెస్ట్ తీసుకుంటున్నాను. నేను సపోటాలు హార్వెస్ట్ చేసిన తర్వాత బాస్కెట్లో వేద్దాం బాస్కెట్ తెచ్చాను. కానీ బాస్కెట్లో ఎక్కడ వేయనిస్తున్నాడు మా వాడు. హార్వెస్ట్ చేసినట్టే తీసపోతున్నాడు. ఇప్పటి వరకు నేను మా గార్డెన్లో ఆకుకూరలు కూరగాయలే ఎక్కువ హార్వెస్ట్ చేశాను. ఇప్పుడు ఫ్రూట్స్ బాగా యాడ్ అయినాయి అనమాట. ఇంకా అప్కమింగ్ వ్లాగ్స్లో కొత్త ఫ్రూట్స్ అన్నీ యాడ్ అవుతున్నాయి. సో ఖచ్చితంగా నన్ను ఫాలో అవ్వండి. సో నేను పెట్టే మంచి హార్వెస్టింగ్ వీడియోస్ ఖచ్చితంగా చూడగలరు. ఇప్పుడు హార్వెస్ట్ చేసేటప్పుడు చాలా హ్యాపీగా ఇదంతా బాగుంటుంది కానీ చాలా ఈజీగా. కానీ మొక్కలు ఇన్ని పెంచేటప్పుడు ఉంటుంది అసలైన కష్టం. ఇంకా కష్టం అంతా ఇప్పుడు హార్వెస్ట్ చేసేటప్పుడు మర్చిపోతాము. ఇంకా చాలా హ్యాపీగా ఉంటుంది. నాకు ఈ మొక్కలన్నీ ఫ్రూట్స్ ఇవ్వడం లేదంటే ఫ్లవర్స్ ఇవ్వడం అది హ్యాపీ కంటే అసలు ఇవి నాటినప్పుడు చాలా చిన్నవి ఇప్పుడు ఇంత పెద్దగా అయిపోయినాయి కదా, అదే చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. నేను గార్డెనింగ్ స్టార్ట్ చేసినప్పుడు స్టార్టింగ్లో వీడియోస్ తీసుకున్నాను అనమాట. అవి అప్పుడప్పుడు చూస్తే ఇప్పుడు చూస్తే అసలు చాలా బాగా అనిపిస్తుంది. సపోటాలు కట్ చేసినప్పుడు పాలు వస్తాయి కదా, ఇంకా అవి కాయ మీద పడకూడదు అనమాట. ఇంకా ఆ జిగురు దానివల్ల పాడైపోతాయి కాయలు మగ్గబెట్టినప్పుడు. ఆ జిగురు పాలు ఈ కాయలు కంటకుండా నేను ఇలా మట్టిలో పెడుతున్నాను అనమాట. అవి పాలు రావడం ఆగిపోద్ది. ఇంక ఇవి తీసి ఒక సంచిలో వేసి 3 డేస్ పెట్టామంటే ఇంకా అవే పండిపోతాయి. మా వాడు చూసారా వంకాయలు కట్ చేశాడు.
అవి అసలు పెద్దగా అవ్వనివ్వట్లేదు. మా వాడు కానీ చూసాడంటే ఖచ్చితంగా ఇంకా హార్వెస్ట్ చేసి పక్కన పెడతాడు. ఇక్కడ చూసారా పుదీనా చాలా బాగా వచ్చింది. బయట మార్కెట్లో తెచ్చుకున్నప్పుడు ఆకులు తీసుకొని కొమ్మలు ఇక్కడ నాటాను అనమాట. ఇంకా అది బాగా వచ్చింది. కట్ చేయకూడదు మమ్మీ, పెద్దగా అవ్వాలి. పెద్దగా అయిన తర్వాత ఇంత అయితే వంకాయలు అప్పుడు కట్ చేయాలి. మా వాడు ఇంకో 2 వంకాయలు కనిపెట్టాడు. ఇంకా అవి హార్వెస్టింగ్. ఇప్పుడు చూడండి ఎలా హార్వెస్ట్ చేస్తున్నాడో. అయిపోయినాయి. ఇంకో 2 వంకాయలు బలి హార్వెస్ట్ చేసేసాడు. మొత్తం మీద ఈరోజు 4 వంకాయలు అయితే బలైపోయినాయి. అదండి ఇవాళ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో దట్ నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తూ కామెంట్ చేస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.